Hey guys, I hope you guys are all doing great and welcome to Tutors and Updates. Guys, ఈ వీడియోలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ CUET UG 2024కి సంబంధించి నెసరీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అయితే నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా CUET UG 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. సో ప్రీవియస్ ఇయర్స్ యొక్క డేటాను బేస్ చేసుకొని నెసరీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి ఇంకొక 2 వీక్స్ అంటే మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండ్ లోపు మనకి యూజీ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో CUET UG 2024కి సంబంధించి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు స్టోరీస్ ద్వారా ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీ స్టోరీస్ కానీ చెక్ చేసినట్టయితే ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే నేను అక్కడ ఇంటిమేట్ చేస్తాను. అండ్ ఆల్సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా సరే నేను మీకు స్టోరీస్ ద్వారా కన్వే చేస్తాను. కాబట్టి తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, రెగ్యులర్గా స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. సో దట్ ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో అసలు CUET అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన నెసరీ డీటెయిల్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ CUET UG 2024 అనేది ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇక్కడ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మల్టిపుల్ యూనివర్సిటీస్ ఆర్ మల్టిపుల్ కాలేజెస్కి సంబంధించి కండక్ట్ చేసేటువంటి ఏకైక ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నట్టు. ఓన్లీ మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడంతో మల్టిపుల్ యూనివర్సిటీస్ ఆర్ మల్టిపుల్ కాలేజెస్లో అడ్మిషన్ పొందొచ్చు. సో ఇక్కడ CUET విషయానికి వచ్చినట్టయితే నేషనల్ వైడ్ ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో CUETలో పార్టిసిపేట్ చేసేటువంటి స్టేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో మనం అడ్మిషన్ పొందాలి అంటే CUET అనేది రాయాల్సి ఉంటుంది. సో CUET రాయడంతో మల్టిపుల్ సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ CUET రాయడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనే విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి కన్వీనియన్స్. వన్ ఎగ్జామ్కి అటెంప్ట్ ఇచ్చి మల్టిపుల్ యూనివర్సిటీస్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వైడర్ ఆప్షన్స్. సో ఒక ఎగ్జామ్ రాయడంతో మనం వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ కోర్సెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ బ్యూటీ ఆఫ్ ద CUET ఏంటి అంటే మీరు MPC అయినా, BIPC అయినా, CEC అయినా, HEC అయినా ఏ గ్రూప్ అయినా సరే మీరు నెక్స్ట్ BSc కానీ, BCom కానీ, BA కానీ ఆర్ఎల్స్ బీటెక్ కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నట్టయితే జస్ట్ మీరు CUET ఎగ్జామ్ రాసినట్టయితే మల్టిపుల్ యూనివర్సిటీస్లో మల్టిపుల్ కోర్సెస్కి అయితే అప్లై చేయవచ్చు. అదే మీరు JEE మెయిన్స్ కానీ, నీట్ కానీ చూసుకున్నట్టయితే కేవలం MPC స్టూడెంట్స్ లేక BIPC స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే CUET UG ఏంటి అంటే ఏ గ్రూప్ స్టూడెంట్ అయినా సరే CUET UGకి అటెంప్ట్ ఇవ్వచ్చు. అండ్ ఆల్సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఏదైతే ఉంటుందో వాటిలో డిగ్రీకి అనేది అడ్మిషన్ పొందొచ్చు. అండ్ ఆల్సో బీటెక్ సంబంధించి కూడా CUET అనేది అడ్మిషన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డైజ్డ్ ప్రాసెస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేషనల్ వైడ్ ఫెయిర్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. యూనివర్సిటీస్ అనేది మనకి కావాల్సిన యూనివర్సిటీస్ అండ్ ఆల్సో మనకి కావాల్సిన కోర్స్ ఏదైతే ఉంటుందో వాటిని మనమే స్పెసిఫిక్గా చూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెడ్యూస్డ్ ప్రెజర్స్. సో ఇందాక చెప్పినట్టు సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్కి అనేది ఇంతకు మునుపు ఒక్కో యూనివర్సిటీ ఒక్కొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేది. ఆ టైంలో స్టూడెంట్స్ అనేది ప్రతి ఒక్క యూనివర్సిటీ యొక్క ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉండేది. బట్ CUET వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్స్ అన్నిటినీ కూడా కేవలం ఒక ఎగ్జామ్తోనే, సో CUSET ఆర్ CUET అనే ఈ ఎగ్జామినేషన్తో రీప్లేస్ చేయడం జరిగింది. సో దట్ ఒక ఎగ్జామ్ రాసి మల్టిపుల్ యూనివర్సిటీస్కి అనేది మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్టయితే ఎనీ స్టూడెంట్ ఫ్రమ్ ఎనీ గ్రూప్ 12th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దట్ మీన్స్ MPC కానీ, BIPC కానీ, MEC, CEC, HEC సో ఏ గ్రూప్ అయినా సరే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. అండ్ సబ్జెక్ట్ రిక్వైర్మెంట్స్ అనేది మనం చూజ్ చేసుకున్న కోర్సును బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ కొన్ని కోర్సెస్కి ఓన్లీ కొన్ని గ్రూప్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఎగ్జామ్ అనేది ఓవరాల్గా అన్ని గ్రూప్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బట్ మీరు ఎగ్జామ్ రాసినంత మాత్రాన బీటెక్కి, BScకి అండ్ ఆల్సో ఏవైతే BA, BCom ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నిటికీ అన్ని గ్రూప్స్ వారు ఎలిజిబుల్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ కానీ తీసుకున్నట్టయితే బీటెక్కి MPC అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి MPC క్యాండిడేట్స్ మాత్రమే బీటెక్ అనేది ఎలిజిబుల్ అవుతారు. మీరు లేదు నేను CEC అయినా నేను CUET రాశాను కాబట్టి CEC క్యాండిడేట్స్ బీటెక్లో జాయిన్ అవ్వచ్చా అంటే జాయిన్ అవ్వలేరు. సో ఇలా కొన్ని కోర్సెస్కి స్పెసిఫిక్గా కొన్ని గ్రూప్స్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఆ రిక్వైర్మెంట్స్ని కూడా ఎలా చెక్ చేయాలనేది నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే.
నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మనకు ఆన్లైన్లో ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు 2024 నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్ అయ్యాక వెబ్సైట్ లింక్స్ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో మనం నార్మల్గా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఎలా అప్లై చేస్తామో సేమ్ అదే మాదిరిగానే మన ఫోటో సిగ్నేచర్స్ ఇచ్చేసి అప్లై చేయడం జరుగుతుంది. సో ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్. సో చాలామంది స్టూడెంట్స్ మేము CUET యూజీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం.